వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. గిరిజన ప్రాంతంలో గిరిజనుల విద్యార్థుల విద్య అస్తవ్యస్తంగా ఉంది. సుమారు 4 నెలలు గడుస్తుంది పాఠశాల పునరారంభమై. ఇప్పటికీ గిరిజన ప్రాంతంలో సుమారు 60 పాఠశాలల్లో విద్యార్థులకు విద్య అందటం లేదు. ఉపాధ్యాయులు నియమించడంలో పూర్తిగా కూటమి రాష్ట్ర ప్రభుత్వము విఫలమైంది. జీకే వీధి, కొయ్యూరు, చింతపల్లి, ముంచింపుట్టు, పెదబైలు ఈ మండలాల్లో అనేక మండలాల్లో మారుమూల ప్రాంతాలలో కూడా పాఠశాలలో ఉపాధ్యాయులు నియమించకపోవడం చాలా దారుణం. జీకే వీధి మండలంలో నేలజార్త గ్రామంలో ఉపాధ్యాయులు నియమించాలని బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులు, డిఎల్ఓ అధ్యక్షులు రాజన్ మార్కెండ్లు ఎంఈఓ ఆఫీస్ ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. లేదంటే టీచర్ అయినా మాకు వేయండి. మేము విద్యార్థించమంటున్నామండి. ఎన్నిసార్లు లెటర్ ఇస్తాం మీకు? ఎన్నిసార్లు మీ దగ్గరికి వస్తాం? అంటే ఆదివాసులు అంటే అంత చులకన వీళ్ళు ఏం చేస్తారంటున్నారా? ఉపాధ్యాయుని నియమించాలి, గవర్నమెంట్ ఉపాధ్యాయుని నియమించాలి, గవర్నమెంట్ ఉపాధ్యాయుని నియమించాలి, ఉపాధ్యాయుని నియమించాలి, నియమించాలి. పోరాడి పోరాడి తీరుతాం, పోరాడి పోరాడి తీరుతాం. పర్మనెంట్ ఉపాధ్యాయుని నియమించాలి, పర్మనెంట్ ఉపాధ్యాయుని నియమించాలి, పర్మనెంట్ ఉపాధ్యాయుని నియమించాలి. పోరాటం ఉపాధ్యాయుని నియమించే వరకు, పోరాటం ఉపాధ్యాయుని నియమించే వరకు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండల హెడ్ క్వార్టర్లో ఉపాధ్యాయులు లేనటువంటి పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు నియమించాలని డిమాండ్లో భాగంగా ఈరోజు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు, బీసీల ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి గవర్నీలు శ్రీ కోడే రామచంద్ర యాదవ్ గారి పిలుపు మేరకు ఈరోజు ఏదైతే తల్లిదండ్రులు మరి దీక్షా కార్యక్రమం చేపడతా ఉన్నారో దానికి పూర్తి సంఘీభావం మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ వాళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఉద్యమానికి. కనీసం నిమ్మకి నీరెత్తని పరిస్థితి. పిల్లలు కూర్చున్నారు, ఎండలోనే కూర్చొని ఉన్నారు. కనీసం వాళ్ళ పరిస్థితిని కూడా గమనించలేని పరిస్థితి ఈరోజు నెలకొనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అంటుంది, మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఏసీ రూమ్లో కూర్చొని కలలు కంటూ ఈరోజు ఆదివాసీ పిల్లల భవిష్యత్తుని గాలి కొదిలేసి మాయమాటలు చెప్తూ, సొల్లు కబుర్లు మాట్లాడుతూ ఈరోజు పబ్బం గడుపుతున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పాలన తీరు మాత్రం ఒకటే. ఈరోజు మైదాన ప్రాంతంతో పోలిస్తే గిరిజన ప్రాంతానికి ఎంత నాణ్యమైన విద్య అందిస్తున్నారనేది ఈరోజు అర్థమవుతుంది. సిగ్గుపడాలి. ఎవరైతే విద్యాశాఖ మంత్రి వర్యులు ఉన్నారో నారా లోకేష్ గారు, ఒక్కసారి ఆలోచన చేసి మీకు మీరే విమర్శించుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి. ఆదివాసీ గిరిజనుల మీద, పిల్లల భవిష్యత్తు మీద మీకు ఎంత బాధ్యత ఉందో అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. స్కూళ్ళు తెరవబడి 4.5 నెలలు అయినప్పటికీ కూడా ఈరోజు పాఠశాలలు మూతబడే ఉన్నాయి. చాలా పాఠశాలలో స్కూల్ లేని, మరి టీచర్స్ లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఉదాహరణకు చూస్తే నేలదత్త గ్రామంలో 127 మంది పిల్లలు ఉంటే ఒకే ఒక వాలంటరీ, భాషా వాలంటరీ చేత అక్కడ విద్యా బోధన జరుగుతుంది. ఇది ఎక్కడ న్యాయం అండి? మైదాన ప్రాంతంలో అయితే 20 మంది పిల్లలు ఉంటే 5-6 టీచర్స్ని అపాయింట్ చేసి వీళ్ళు నాణ్యమైన విద్యను అందిస్తారు. ఈరోజు గిరిజన ప్రాంతం అంటే 100 మంది పిల్లలు ఉంటే ఒక ఉపాధ్యాయుని పెట్టి సరిపెడతారా? ఇదేనా మీరు చేస్తున్నటువంటి మరి న్యాయమైనటువంటి విద్య? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. గతంలో ఇదే జీకే వీధి మండలంలో 0% రిజల్ట్ వచ్చిన పరిస్థితి ఉంది. ఇటువంటి ఏదైతే పిల్లల మీద సరైన సమయాల్లో టీచర్స్ని అపాయింట్ చేయకపోవడం, వాళ్ళకి సరైన రీతిలో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, పాఠ్య పుస్తకాలు సరిగ్గా అందించకపోవడం వల్లనే గత ఏడాది
మరి 0% రావడం జరిగింది. మళ్ళీ కూడా అది పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మరి ప్రభుత్వం పునరాలోచన చేసి మరి ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరి పాఠశాలల్లో టీచర్స్ లేనటువంటి కొరత ఉందో ఆ కొరతను తీర్చాలి. తీర్చకపోతే పాఠశాల తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులతో పాటు భారీ ఎత్తున ఉద్యమం ఉధృతం చేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క విధానాలను నిర్లక్ష్య వైఖరిని ఆదివాసీ గిరిజనుల పట్ల చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టే ప్రయత్నం ఈరోజు బీసీవై పార్టీ ఈరోజు చర్య తీసుకుంటుంది. ఖచ్చితంగా ఉద్యమం చేస్తుంది. కాబట్టి ఒకసారి ఆలోచన చేసి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసే దిశగా అడుగు వేయాలని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, అలాగే స్థానిక ఎవరైతే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారో కనీసం జాతి కోసం ఆలోచన చేసి, జాతి మనుగడ కోసం, జాతి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే ఇక్కడ సంబంధిత అధికారులు కానీ పై అధికారులు కానీ స్పందించి ఈ యొక్క సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఉపాధ్యాయులను అపాయింట్మెంట్ చేయకపోతే భారీ ఎత్తున జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని చేసి ప్రభుత్వం మీద తిరుగుబాటు కార్యాచరణ ఈరోజు బీసీవై పార్టీ తరఫున పూనుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.